బిగ్ బాస్ సీజన్ 9 ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లయితే చకచక జరుగుతున్నాయి. సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ ఓజీ, నందమూరి బాలకృష్ణ అఖండ 2 మినహాయిస్తే పెద్ద సినిమాలేవీ షెడ్యూల్ కాలేదు. బాలయ్య అఖండ 2 మూవీ సంక్రాంతికి సీజన్కి వెళ్లే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. అదీ కాక సెప్టెంబర్లో జరగాల్సిన ఆసియా కప్ 2025 టోర్నీలో భారత జట్టు ఆడడం లేదు. దీంతో సెప్టెంబర్లో బిగ్ బాస్ సీజన్ ని మొదలు పెడితే టీఆర్పీ వ్యూవర్షిప్ దుమ్ము రేపేస్తుందని స్టార్ మా టీవీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందట. ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. అయితే బాలయ్య బాబు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో షో నిర్వాహకులకు షాక్ తగిలిందని టాలీవుడ్ లో గుసగుసలైతే చక్కర్లు కొడుతున్నాయి. దగ్గుబాటి వెంకటేష్ కోసం ప్రయత్నాలు చేయగా ఆయన బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేసేందుకు నిరాకరించారట. దీంతో ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోగ్రామ్ ని ముగించేయాలనుకుంటున్నారు నిర్వాహకులు. ఇక ఈ సీజన్ లో కూడా సోషల్ మీడియా సెలబ్రిటీస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఫుడ్ స్టాల్స్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయిన కుమారి ఆంటీతో పాటు అలేఖ్య చిట్టి పికెల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రమ్య మోక్షకి కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి పిలుపు వచ్చినట్టుగా సోషల్ మీడియాలో టాక్ అయితే నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వచ్చినవాడు గౌతమ్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో తళుక్కుమంది అలేఖ్య చిట్టి పికెల్స్ లో మూడో అమ్మాయి రమ్య మోక్ష. సోషల్ మీడియాలో చిట్టి పొట్టి దుస్తులు వేస్తూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన కండలు చూపించే రమ్య మోక్ష వచ్చినవాడు గౌతమ్ మూవీలో ఓ రోల్ చేసినట్టు సమాచారం. దీంతో ఆమెని ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని రమ్య మోక్ష అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. మరి రమ్య మోక్ష బిగ్ బాస్ సీజన్ 9 లో కనిపించనుందా అనేది వేచి చూడాలి.